సరే, ప్రతి ఒక్కరూ మంచి రోజును గడుపుతున్నారని ఆశిస్తున్నాను. ఇది మంగళవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం మరియు మరో వీడియోను మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను, ఎందుకంటే నేను దీనిలోకి దూకాను. ఏదేమైనా నేను ఆలోచిస్తున్న కొన్ని విషయాలను కవర్ చేయాలనుకుంటున్నాను. బహుశా అంతగా లోతుగా కాకపోయినా వాటిని కొంతవరకు కవర్ చేయాలనుకుంటున్నాను. మీకు తెలుసా, నేను ఆ రోజు ఆలోచించాను, చాలా రకాల వ్యక్తులు ఉన్నారు. వారు తమను క్రైస్తవులుగా పిలుస్తారు. నేను న్యాయాధిపతి కాదు. ఎవరెవరు క్రైస్తవులు, ఎవరు కాదు అని నేను చెప్పను, కానీ నేను గమనించాను మరియు కొన్ని వర్గాలను వదిలివేయవచ్చు, కానీ నేను కొన్ని వర్గాలను ఇక్కడ చేర్చబోతున్నాను. ఒకటి, మొదటిది, మరియు యేసును అంగీకరించే వారు ఉన్నారు. వారు ఆయన ఉనికిని నమ్ముతారు మరియు ఆయన చనిపోయారని, ఆయన జీవించారని, ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారని మరియు ఆయన మళ్లీ లేచారని గుర్తిస్తారు. కానీ వారు ఆయనను తమ జీవితానికి ప్రభువుగా చేసుకున్నట్లు కనిపించదు. ఆయనను కేవలం ఒక సాధారణ పరిచయంగా భావిస్తారు. మీకు తెలుసా, వారు ఆదివారం చర్చికి వెడతారు మరియు ఆయన గురించి మంచిగా మాట్లాడుతారు, కానీ వారు ఇంకా ప్రపంచ వ్యవహారాలలో చిక్కుకుపోయి ఉంటారు. మరియు మళ్లీ దేవుని కృప ఎంతవరకు విస్తరించిందో నాకు తెలియదు. అది నా నిర్ణయం కాదు. కానీ ఆ విషయంపై నా సందేహం ఏమిటంటే, మీరు తెలుసా, అలా నమ్మే చాలామంది ఉన్నారు. వారు ఇంకా అద్భుతాలు జరుగుతాయని నమ్మరు, లేదా అవి చాలా అరుదుగా జరుగుతాయని నమ్ముతారు, లేదా అద్భుతాలు శిష్యులతోనే ముగిసిపోయాయని నమ్ముతారు. అలా నమ్మే ఎవరికైనా నా ప్రశ్న ఏమిటంటే, బైబిల్లో అది ఎక్కడ ఉంది అని? యేసు చెబుతున్నాడు, మీరు ఇంకా గొప్ప పనులు చేస్తారు. మరియు మనం పవిత్రాత్మతో ఏకత్వంలో ఉంటే యేసు చేసిన వాటికి మనం ప్రాప్తి పొందకూడదా? ఆయన చెప్పలేదా, అయ్యో, మీకు ఆవాల గింజంత నమ్మకం ఉంటే ఆ కొండను తొలగించమని చెప్పండి, అది సముద్రంలోకి విసిరివేయబడుతుంది అని? ఆయన సరదాగా చెప్పాడా? మనం దాన్ని అలా వదిలేస్తామా? అలా ఆలోచించండి. బహుశా ఆయన కేవలం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ నా ప్రశ్న, ఎవరు తమ జీవితాన్ని యేసుతో భాగంగా ఉంచుకోవాలని ఎంచుకుంటారు, కానీ తమ జీవితానికి కేంద్రంగా కాదు? ఇది నేను తరచుగా ఆశ్చర్యపోయే విషయం. నేను చిన్నప్పుడు ఈ స్థలంలో చర్చికి వెళ్లేవాడిని. నేను ఆశ్చర్యపోయేవాడిని, మనం ఇకపై ఎలాంటి అద్భుతాలు ఎందుకు చూడటం లేదు? అది అప్పట్లో మాత్రమే ఎందుకు జరిగేది? మన స్వభావ మార్పు దృష్ట్యా నేను ఈ విషయాన్ని ఇతర వీడియోలలో కవర్ చేశానని అనుకుంటున్నాను. అంటే మనం అద్భుతాలను ఎలా చూడకపోవడానికి ఒక నమ్మకం ఉందని అనుకుంటున్నాను, కానీ అది మొత్తం అద్భుతాల గురించి కాదు. అది యేసును ప్రేమించడం గురించి. కానీ మళ్ళీ మీరే మీకు ఒక ప్రశ్న అడగండి. మీరు మీ భార్య లేదా మీ జీవిత భాగస్వామిని, భర్తను, ఏదైనా యేసును ఎలా చూస్తారో అదే విధంగా చూస్తే ఆ వివాహం ఎలా ఉంటుంది? వారానికి ఒకసారి నేను వచ్చి నీతో మాట్లాడుతాను అని చెప్పండి, లేదా నాకు కొన్ని లేఖలు రాస్తే నేను వాటిని చదవవచ్చు అని చెప్పండి. బాగా, తదుపరి విషయం, మళ్ళీ నేను ఈ విషయంపై అనుభవంతో మాట్లాడుతున్నాను. నేను దీనికోసం సిద్ధం కావలసి ఉంది, కానీ
తదుపరి విషయం ఏమిటంటే ఆయనకు సేవ చేయడాన్ని చట్టాలుగా మార్చేవారు. ఇప్పుడు అలెన్ ఎలియట్ బైబిల్ అనువాదం నుండి నేను నమ్ముతున్నాను యేసు ఆయన మనం విశ్వాసంతో జీవించాలనుకుంటున్నాడు, చట్టాల సమూహంతో కాదు. నేను అలా చెప్పినప్పుడు మనకు అక్కడ వివిధ వ్యక్తులు ఉన్నారు, వివిధ మతపరమైన సంఘాలు ఉన్నాయి, అవి విషయాలను చట్టంగా మార్చుతాయి. మీరు తెలుసు, మీరు మీ జిప్పును బండ్లో పెట్టాలి, మీ దుస్తులు పొడవుగా ఉండాలి, మీ చేతులు ఇంత పొడవుగా ఉండాలి, మీరు ఇది చేయకూడదు మరియు మీరు అది చేయాలి. మరియు దాని వెనుక కొంత మంచి సరైన కారణం ఉండవచ్చు, కానీ మనం వాటిని చట్టాలుగా మార్చుతాము. మరియు నేను నమ్ముతున్నాను అది ప్రమాదకరమైన స్థలం, ఎందుకంటే మనం స్వేచ్ఛగా ఉన్నాము మరియు అది పాపం చేయడానికి స్వేచ్ఛ కాదు, అది ఆయన కోసం జీవించడానికి స్వేచ్ఛ. ఇప్పుడు నేను గమనించిన మూడవ విషయం, ఇది నన్ను కష్టాల్లో పడవచ్చు. నేను చెప్పేది వినిపించాలి, అర్థం చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అది ఏమిటంటే భావోద్వేగాలు, సంచలనం, ప్రదర్శనలపై ఆధారపడే వారు ఉన్నారు. ఇప్పుడు నేను అనేక సార్లు, దయచేసి అర్థం చేసుకోండి, దేవుని ఆత్మ పనిచేస్తే అలా ఉండనివ్వండి. కానీ నాకు ఒక కష్టం ఉంది. నేను చూసినది ఏమిటంటే కొందరు పవిత్రాత్మను పలవడానికి ప్రయత్నిస్తారు. మీరు పవిత్రాత్మను పలవరు. ఇప్పుడు చాలామంది బాగా ఆత్మ కదులుతోంది అని మాట్లాడతారు, మరియు నేను దానిని ప్రశ్నించను, ఎందుకంటే పెంతెకొస్తు రోజున ఆత్మ కదులుతున్నట్లు కనిపించింది. కానీ నా ఉద్దేశం ఏమిటంటే పేతురు మరియు యోహాను గేటు వద్ద ఉన్నప్పుడు ఆత్మ కదులుతున్నదా? ఆలయం అందంగా ఉందా? రక్తస్రావం ఉన్న స్త్రీ ఆయన వస్త్రపు అంచును తాకినప్పుడు ఆత్మ కదులుతున్నదా? మా వద్ద ఉన్నాయి. నేను అది గురించి మాట్లాడుతుందని తెలుసు. ప్రవక్త యొక్క ఆత్మ ప్రవక్తలో ఆధీనంగా ఉంటుంది. పవిత్రాత్మతో మనం సంబంధంలో ఉన్నప్పుడు మనకు ప్రవేశం ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. యేసు చెప్పినట్లుగా, మీకు ఆవాల గింజంత విశ్వాసం ఉంటే ఆ కొండకు చెప్పండి, కొండతో మాట్లాడండి. ఇప్పుడు నేను ఇది చెప్పినప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీరు బాగా యేసునామంలో అని చెప్పినప్పుడు మనం యేసునామంలో అంటే అధికారం ద్వారా అని అర్థం. ప్రతిసారి ఒక ప్రత్యేకమైన పదాల పంక్తిని చెప్పాల్సిన అవసరం లేదు. యేసులో విశ్వాసం ద్వారా మాట్లాడే అధికారం మనకు ఉంది, మరియు పవిత్రాత్మ మనతో ఏకత్వంలో నివసిస్తుంది, మరియు అది చేయవచ్చు. ఇప్పుడు నాకు తెలుసు, ప్రజలు మంచి ఉద్దేశాలతో ఉంటారు, కానీ చాలాసార్లు ప్రజలు ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, ప్రదర్శన ఇవ్వాలనే ఉద్దేశ్యం లేకుండా. ప్రదర్శన ఇవ్వకండి, ఎందుకంటే దాని గురించి నాకు ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే బైబిల్లో మేము మీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదు కదా అని చెప్పబడినట్లు నేను నమ్ముతున్నాను. నేను చాలా చూస్తున్నాను, టెలివిజన్లో చాలా, కానీ నేను ప్రదర్శనలు చూస్తున్నాను, మరియు నేను ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా లేదా ఏదైనా తీర్పు ఇవ్వను. నేను కేవలం చెప్పబోతున్నాను, మేము మాటను మాట్లాడుతాము, చేయవలసిన విషయాలను మాట్లాడుతాము, దేవుని ఆత్మను ప్రేరేపించడానికి ప్రయత్నించకుండా. చాలా మంది మళ్ళీ పవిత్రాత్మ అద్భుతమైనది, కానీ అద్భుతమైనది ఎప్పుడూ పవిత్రాత్మకు సమానం కాదు. పవిత్రాత్మతో భావోద్వేగాలు ఉంటాయి,
కానీ భావోద్వేగాలు ఎప్పుడూ పవిత్రాత్మకు సమానం కాదు. ఇప్పుడు నేను దీని గురించి నిజమైన వివరాల్లోకి వెళ్ళబోను. నేను కేవలం దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. కొన్నిసార్లు దేవుడు నాకు ప్రకటనలు ఇస్తాడు. మీరు అడుగుతారు, బాగా, దాని అర్థం ఏమిటి? ఆయన నాకు విషయాలను వెల్లడిస్తాడు. ఇది చాలా అర్థవంతంగా ఉంటుంది. అది నేను దాదాపు చూడగలిగినట్లుగా ఉంటుంది. నేను ఒక స్థాయిలోకి ప్రవేశించి ఆ స్థాయిని అర్థం చేసుకుంటాను. వావ్, అది నన్ను వావ్ అనిపించేలా చేస్తుంది. కానీ ఆ తర్వాత నేను నా సాధారణ పనులు తిరిగి చేయడం ప్రారంభించినప్పుడు నేను హుం అని అనుకుంటాను. మరియు భౌతికంగా చూస్తే కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు, కానీ ఆత్మీయంగా అర్థం చేసుకోవడం నాకు సాధ్యమవుతుంది. మరియు నేను నమ్మే ఒక విషయం, నేను అనేకసార్లు ప్రశ్నించాను, మనం చూడవలసిన అన్ని అద్భుతాలను ఎందుకు చూడలేకపోతున్నాం? మీరు భౌతికంగా మాట్లాడి ఆత్మీయ సమాధానం లేదా ప్రతిస్పందనను ఆశించలేరు. ఇప్పుడు ఎవరో ఒకరు మంచి ఉద్దేశాలతో ఉన్నప్పటికీ భౌతికంగా మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన దానిపై నమ్మకం ఉన్న కారణంగా ఎవరో ఒకరి విశ్వాసం అందుకోవచ్చు. కాబట్టి నేను నమ్ముతున్నాను, మనం విఫలమయ్యే చోట మనం మన భౌతికానికి చాలా అనుబంధంగా ఉంటాము. దేవుని ఆత్మ, పవిత్రాత్మ ప్రవహించడానికి అనుమతించడం కష్టం. మనకు నమ్మకం ఉన్నప్పటికీ, మనం దానిని మాట్లాడుతున్నప్పటికీ, మనం మన భౌతికం ద్వారా దీన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ లేదా కేవలం ఆశతో కొనసాగుతున్నప్పటికీ, విశ్వాసం లేకుండా, మన అనుసరణలో చురుకుగా ఉండకుండా, అనుసరణ కూడా దానితో చాలా సంబంధం కలిగి ఉంది. కానీ మనం మాంసాహార విషయాలకు బానిసలమైపోయాం. మనల్ని నియంత్రించేది నాకు ఆకలిగా ఉంది, నేను అలసిపోయాను, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను అది చేయాలనుకోవడం లేదు. మాంసం చేయాలనుకునే వాటి వల్ల మనం చాలా ఒత్తిడికి గురవుతున్నాము. ఆధ్యాత్మిక విషయాలకు లొంగడం కష్టం. మీకు ఇది అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఇది నేను నేర్చుకుంటున్న విషయాలు. కొన్ని వారాల క్రితం నేను ఎక్కడికో వెళ్ళాను. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా, నాకు ఎప్పుడూ ఆకలిగా ఉంది, నేను ఆకలితో ఉన్నాను, నాకు ఆకలిగా ఉంది, తినడానికి వెళ్ళాలి. నా ఆకలితో నేను పూర్తిగా నియంత్రించబడ్డాను. దాన్ని చూసుకోవాలని దేవుడు నాకు చెబుతున్నాడని నేను అనిపించింది. మీరు తెలుసా, పౌలు మరియు సీలా వారు జైలులో ఉన్నప్పుడు వారి చేతులు మరియు కాళ్ళు సంకెళ్లతో బంధించబడ్డాయి. కానీ వారి ఆత్మ బంధించబడలేదు, ఎందుకంటే వారి ఆత్మలు స్వేచ్ఛగా ఉన్నాయి. ఆత్మలో మన స్వేచ్ఛ ఈ శరీరాన్ని దాటి మనకు అర్థం కాని స్థాయికి వెళ్తుంది. యేసు చెప్పారు, నేను మీకు నిత్యజీవం ఇస్తాను. ఆ నిత్యజీవం అనేది మనం స్వర్గానికి చేరుకున్న తర్వాత మాత్రమే అని అర్థం కాదు. నిత్యజీవం ఇప్పుడు ప్రారంభం కావచ్చు. మనం దేవుని మహిమపరిచే ఆధ్యాత్మిక ప్రదర్శనలను అనుభవిస్తూ, నడుస్తూ జీవించడం ప్రారంభించవచ్చు. ఇది మనలను శరీరానికి అర్థం కాని కొత్త స్థాయికి లేదా స్థలానికి తీసుకువెళ్తుంది. మనకు ఆ ప్రాప్యత ఉంది, కానీ మనం శరీరానికి మరణించాలి. మన ఆత్మ ఉండటం లాంటిది. అది శరీరానికి లోబడి ఉందా? అది ఆత్మకు లోబడి ఉందా? ఎవరికి నియంత్రణ ఉంది? మరియు నేను ఇది అర్థం చేసుకోవడం కష్టం.
దేవుని సేవించడానికి మట్టిని తినడం, గాజుపై ట్రాలింగ్ చేయడం, ఎల్లప్పుడూ దయనీయమైన జీవిగా ఉండడం మరియు సూర్యుని కింద ఉన్న ప్రతిదాన్ని మనం త్యజించాల్సిన అవసరం లేదు. ఓ దేవా, నేను చెప్పేది అది కాదు. నేను దేవుని రాజ్యాన్ని అనుభవించే ఒక స్థలం, ఒక స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాను. మన ఆత్మ వెలుగులు వెలిగిపోతాయి మరియు మనం ఎప్పుడూ చూడని విధంగా విషయాలను చూస్తాము మరియు ఈ భూమి యొక్క విషయాలు అర్థం తగ్గిపోతుంది మరియు మనలను దేవుని సంపూర్ణ రాజ్యం, ఒక 100% రాజ్యం నుండి దూరంగా ఉంచేది ఈ మాంసపు వస్త్రం మాత్రమే. మరియు ఈ మాంసపు వస్త్రం నిజంగా చనిపోయే వరకు మనం పూర్తిగా ఒక 100% దేవుని రాజ్యాన్ని సంపూర్ణంగా అనుభవించలేము. మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఈ ప్రకటనను నాకు వెల్లడించినప్పుడు నేను దాన్ని చూడగలిగాను. కానీ మనం మళ్ళీ రోజు మాంసానికి చనిపోవాలి. అక్కడే పునరుజ్జీవం ఉంది. మాంసానికి చనిపోవడంలో ఉంది. మాంసం మన ఆత్మ వ్యక్తిపై, మన ప్రాణంపై ఆధిపత్యం కలిగి ఉండదు. కానీ మన ఆత్మ వ్యక్తి పవిత్రాత్మతో ఏకత్వంలో ఆధిపత్యం కలిగి ఉంటుంది. మనం ఆ ఆధిపత్యంలో నడుస్తాము. అవును, మనం పోషణ కోసం ఆహారం తినాల్సిందే. మనకు ఈ జీవితంలో చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి. కానీ ఈ జీవితానికి అనుబంధం కాకూడదు. తరువాతి జీవితానికి అనుబంధం కావాలి. ఎందుకంటే ఒకసారి మనం దాన్ని గ్రహించి అందులో జీవించడం ప్రారంభిస్తే ఈ జీవితానికి అర్థం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడే నేను చర్చిలతో సమస్యలు చూస్తున్నాను. వారు దానిని అన్వేషించరు. వారు పవిత్రాత్మ తమ ఆత్మ వ్యక్తిని మరియు తమ శరీరాన్ని ఆధిపత్యం చేయాలని అన్వేషించరు. చాలా కఠినమైన నియమాలలో జీవించే వ్యక్తులు ఉన్నారు మరియు కొందరు దానిని సంచలనంగా మార్చి ప్రదర్శనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. మనం దానిని దాటిపోవాలి. నేను చెప్పినది అర్థం చేసుకునేలా ఉందని ఆశిస్తున్నాను మరియు చాలా మంది కోపంగా లేరని ఆశిస్తున్నాను మరియు ప్రజలు పరిశీలించి, ఆలోచించి, ధ్యానం చేసి పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. దేవుడు జీవించి ఉండాలని కోరుకుంటున్నాడు మరియు ఆయన మీకు శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎంత వేగంగా, ఎంత బలంగా బాణాలు ఎగురుతున్నా, మీరు ఎంత నొప్పిలో ఉన్నా, ఎంత విపత్తును ఎదుర్కొంటున్నా, మీ దృష్టి క్రాస్ మరియు స్వర్గంపై ఉండే ఆధ్యాత్మిక నడకలో మీరు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ విషయాలు మీపై ఎలాంటి ప్రభావం చూపవు. నేను ప్రభావం చూపవని చెప్పినప్పుడు అవి మీ ఆత్మ ఎలా ఉందో దానిపై ఎలాంటి ప్రభావం చూపవు. మీ ఆత్మ ఇంకా బలంగా మరియు అనుసంధానంగా ఉంటుంది మరియు మీరు యేసును, దేవుని రాజ్యాన్ని మరియు ఫలితాన్ని చూడగలుగుతారు. సరే, నేను ఆ విషయాన్ని ఆపుతాను మరియు తర్వాతిసారి వరకు